మరణిస్తావు, చనిపోతామని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆదమ్మ వారికి సమృద్ధమైన ఆహారాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, ఆశీర్వదించాడు. కానీ వారు ఏదైతే దేవుడు చెప్పాడో చెయ్యకూడని ఆ యొక్క ఆజ్ఞను వారు అతిక్రమించారు. ఇక ముందు తెలుగులో చూస్తే 3:6 చూడండి. స్త్రీ ఆ వృక్షం ఆహారము మనిషికి కళ్ళకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాడు. అతడు కూడా తినను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులని తెలుసుకొని అంజూరపు ఆకులు కొట్టి తమకు కఠినమైన చేసుకొని వారు ఎప్పుడైతే దేవుడు తన స్వరూపంగా చేశారో వారు దేవుడు మహిమను వాళ్ళు కలిగి ఉన్నారు. ఆదాము వారు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించారో ఆ చేయకుండా ఆ తిరుగున్న